ఇప్పుడు మనం క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్యాప్సికమ్ని కట్ చేసుకోవాలి. తర్వాత టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్ బాగా వేడెక్కే వరకు ఆగాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా వేగేంత వరకు కలుపుకోవాలి. తర్వాత అల్లం బాగా మిక్స్ చేసుకొని అవి కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. తర్వాత కొన్ని ఇంతకుముందు కట్ చేసుకున్న టమాటా ముక్కలని వేసి బాగా ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు బాగా ఉడకడానికి కొంచెం పసుపు, చిటికెడు ఉప్పుని మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టమాటా కొంచెం తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు కాసేపు ఉడికిన తర్వాత కొంచెం సేపు ఆవిరిలో దాన్ని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇంతకుముందు మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలని దీంట్లో వేసుకోవాలి. మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కావాల్సినంత కారం అంటే 2 టేబుల్ స్పూన్స్ కారం, మసాలా అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ ఉడికేంత వరకు ఆగాలి. ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మనం ఎప్పుడైనా క్యాప్సికమ్ కర్రీలో ఫ్లేవర్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఫ్లేవర్ కోసం మనం పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఎంత ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. దీన్ని చపాతీలో కానీ వేరే దేంట్లో అయినా తినొచ్చు. ఇప్పుడు లాస్ట్లో మనకు తగినంత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మనం ఎంతగానో ఎదురు చూసే క్యాప్సికమ్ కర్రీ ఈజ్ రెడీ.